ఈ చాలా ప్రూఫ్స్ ఇవి సరిపోవట్లేదు సార్. ఓకే, ఓకే, రైట్. శేషు గారు, మీరు చెప్పండి. విపక్షాల ఆరోపణలు రాగానే నైనికోల్ బ్లాక్ టెండర్లను రద్దు చేయడాన్ని ఎలా చూడాలంటారు? ప్రభుత్వం తప్పు జరిగిందని అంగీకరించిందా, లేక రాజకీయ నష్టం జరగకుండా ముందస్తుగా వెనక్కి తగ్గిందంటారా? శేషు గారు. చక్రి, ఇప్పుడు గత వారం రోజులుగా ఈ సింగరేణి కాలరీస్ కేంద్రంగా, నైని కోల్ బ్లాక్ కేంద్రంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయము, ఆ టెండర్లకు సంబంధించి ఒక పార్టీపై ఇంకొక పార్టీ, 3 పార్టీలు చేసుకుంటున్నటువంటి విమర్శలు, ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ, లేకపోతే డిప్యూటీ అపోజిషన్ లీడర్ హరీష్ రావు గారు కానీ, లేకపోతే కల్వకుంట్ల కవిత గారు కానీ, వీళ్ళందరూ మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే అసలు ఇక్కడ సింగరేణి పట్ల కానీ, లేకపోతే సింగరేణి యొక్క అభివృద్ధి పట్ల కానీ, సింగరేణిని రక్షించుకోవాలనేటటువంటి ఉద్దేశం కానీ ఎక్కడా మనకి ఎవరికన్నా కనపడిందా? ఒక బాధ్యతారహిత్యమైనటువంటి ప్రభుత్వాలు, నాయకులు అక్కడ చేసినటువంటి కుంభకోణాలు, ఒకళ్ళపైన ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నటువంటి సందర్భము, 138 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాలరీస్ పరువు తీయటము, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయటము, తెలంగాణలో ఉన్నటువంటి ఒక సిరుల గనిని ప్రమాదంలోకి నెట్టడం, ఇది తప్ప ఏదన్నా కనపడుతుందా చక్రి మనకి? అసలు దీంట్లో రాష్ట్రము యొక్క ఇంట్రెస్ట్ ఎక్కడన్నా కనపడుతుందా? ఒక 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 చరిత్ర కలిగినటువంటి బొగ్గు గన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం జరుగుతుందా? 2037 నాటికి 21 కోల్ మైన్స్ మూసివేసేటటువంటి సందర్భం ఉన్నటువంటి క్రమంలోనే ఒక పక్క సింగరేణి పైన ఆరోపణలు వస్తున్నాయి, ప్రైవేటీకరణ చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంకొక పక్క సింగరేణి నష్టాల్లో ఉందనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇంకొక పక్క జెన్కో, ట్రాన్స్కో సింగరేణికి 50,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డారనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ పరిణామాలు దేనికి దారితీస్తాయి? సంస్థ యొక్క ఉనికిని ప్రమాదంలోకి నెడతాయి. మరి ఆ సంస్థ ఉనికి ప్రమాదంలో పడితే రాజకీయ పార్టీలకి ఏమి నష్టం, ప్రభుత్వాలకి ఏమి నష్టం, టెండర్లు పాడుకుంటున్నటువంటి గుత్తేదారులకి ఏమి నష్టం, రాష్ట్రానికి నష్టం అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఈ నైని కోల్ బ్లాక్ టెండర్ల విషయం గనక ఒక్కసారి మనం గత చరిత్రను గనక ఒకసారి తీసుకుంటే, ఈ కోల్ బ్లాక్ చుట్టూ ఎందుకు ఇంత రాజకీయం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. దీన్ని రాజకీయ కోణంలో చూడాలా, తర్వాత కాంట్రాక్టర్ల కోణంలో చూడాలా, టెండర్ల కోణంలో కూడా చూడాలా, అవినీతి కోణంలో చూడాలా, డబ్బు సంపాదించుకునేటటువంటి కోణంలో చూడాలా. అది ఏంటి అనంటే, ఒకానొక సందర్భంలో ఓబులాపురం ఐరన్ ఓర్ మైనింగ్స్ ని ఎవరు తీసుకోవటానికి రానటువంటి సందర్భంలో గాలి జనార్దన్ రెడ్డి తీసుకోవటము, దాంతో చైనాలో ఐరన్ ఓర్ కి పెద్ద ఎత్తున డిమాండ్ పెరగటంతో గాలి జనార్దన్ రెడ్డి కోట్లాది రూపాయలు ఆ మైనింగ్ ద్వారా సంపాదించారు. ఇది మనకి చరిత్ర చెప్తున్నటువంటి ఒక సాక్ష్యం, మన కళ్ళ ముందు మన అందరం చూసాం. ఇవాళ నైని కోల్ బ్లాక్ విషయంలో కూడా అదే. 25 సంవత్సరాలు, 38 ఏళ్ళు ఈ కోల్ మైన్ లో బొగ్గు తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. 350 మిలియన్ టన్నుల బొగ్గు ఇక్కడ లభ్యమవుతుంది. ఇది ఒక సిరుల గని. మీరు చూడండి, ఇది సింగరేణి కాలరీస్ కి ఒక మణిహారంగా నిలబడేటటువంటి బొగ్గు గని. ఇప్పుడు సింగరేణి కాలరీలలో తీస్తున్నటువంటి అన్ని బొగ్గు గనుల కంటే కూడా ఇది పెద్దది, ఎక్కువ లాభాలు సంపాదించేది, ఎక్కువ క్వాలిటీ బొగ్గు ఉన్నటువంటిది. కాబట్టే దీని మీద గద్దలు వాలటానికి ప్రయత్నం చేస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని, వాటాలు పంచుకోవటానికి అప్పుడు ప్రయత్నం జరిగింది, ఇప్పుడు ప్రయత్నం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. G10 లాంటి ఒక క్వాలిటీ బొగ్గు ఇక్కడ వస్తుంది. 25 సంవత్సరాలకు కేవలం 1604 కోట్ల రూపాయలకు మాత్రమే లీజ్ ఇచ్చేటటువంటి ఒక ప్రక్రియ ఇది. 25,000 కోట్ల రూపాయలు ఈ బొగ్గు గని ద్వారా సంపాదించవచ్చు అనేది మనకు ఒక ఎస్టిమేషన్ చెప్తున్నటువంటి క్రమంలో ఎవరు ఊరుకుంటారండి? అందుకే ఇవాళ కల్వకుంట్ల కవిత గారు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని రేజ్ చేసింది. ఏం చేసిందంటే, స్మాల్ ఫిష్ ను పట్టుకుంటూ బిగ్ ఫిష్ లను వదిలేస్తున్నారు, తిమింగళాలను వదిలేస్తున్నారు, ఈ బొగ్గు గని కాస్ట్ ఇంత ఉంటుంది, అందుకే ఇక్కడ ఇట్లా జరుగుతుందని. అసలు బొగ్గు గని కేటాయింపు ఎప్పుడు జరిగింది చక్రి? 2016లో జరిగింది. 2016 నుంచి అనేక సందర్భాల్లో ఈ బొగ్గు గని చుట్టూ వివాదాలు ముసురుకుంటూనే ఉన్నాయి. మొట్టమొదట వివాదం ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా? ఓబీని అంటే ఓవర్ బర్డన్ ని తొలగించేటటువంటి కాంట్రాక్ట్ విషయంలోనే
అప్పట్లోనే ఇది ఇది వివాదం నడిచింది. అప్పటి గవర్నమెంట్ ప్రతిభా శ్రీనివాసరావుకి కట్టబెట్టాలనుకుంటే అప్పుడు ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రం దాకా పోయి అక్కడ ఇచ్చినటువంటి క్యాన్సిల్ చేస్తే మళ్ళీ విబిఆర్ సంస్థ దీన్ని టేక్ ఓవర్ చేసింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంస్థ దీన్ని టేక్ ఓవర్ చేసి ఓవర్ బర్డన్ని తొలగించి 6 లక్షల టన్నుల బొగ్గు వెలికి కూడా తీసింది. ఇప్పుడు అక్కడే ఉంది అది కూడా. మళ్ళా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బట్టి విక్రమార్క గారు ఇనిషియేట్ తీసుకొని ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడి టెండర్లను ఈ ఖరారు చేస్తున్నటువంటి క్రమంలోనే ఇది వచ్చాయి, ఈ ఆరోపణలు వచ్చాయి. వీళ్ళు కొత్తగా పెట్టినటువంటి ఒక నిబంధన సైట్ విజిట్ అనేటటువంటి నిబంధనతోటి తమ వాళ్లకు కాంట్రాక్ట్లు ఇప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని ఒక వార్తా కథనాన్ని వేసింది. బట్ ఆ కథనం ఎంత రాజకీయ మలుపులు తిరిగింది, ఆ కథనం పైన ప్రభుత్వ స్పందన ఏంటి, బట్టి విక్రమార్క గారి స్పందన ఏంటి, ప్రతిపక్షం స్పందన ఏంటది, కేంద్ర ప్రభుత్వం స్పందన ఏంటనేది మొత్తం రాజకీయాల చుట్టూ తిప్పుతున్నారు. ఆ రాజకీయాల చుట్టూ తిప్పుతున్నటువంటి సందర్భంలో ఆరోపణలన్నీ కూడా మనం ఏం చూస్తున్నాం? కిషన్ రెడ్డి గారు ఇవాళ ఒక ఆరోపణ చేశారు. కొత్తగూడెం వెళ్ళినటువంటి సందర్భంలో బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక ఆరోపణ చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుంది అన్నారు. ఒప్పుకుందాం. మరి మీరేం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వంగా? మాది స్మాల్ టేక్ హోల్డరు, మాకు అధికారం లేదు అంటున్నారు. అట్లా ఉంటుందా? బట్ బొగ్గు గన్లు వేలంపాట గానీ బొగ్గు గన్లు అనేవి ఎవరి లిస్ట్ లో ఉంటాయి? సెంట్రల్ లిస్ట్ లో ఉంటాయా, కాంకరెంట్ లిస్ట్ లో ఉంటాయా, స్టేట్ లిస్ట్ లో ఉంటాయా? బట్ 51% రాష్ట్రానికి వాటా ఉన్నప్పటికి కూడా రెగ్యులేటివ్ అథారిటీ ఇవాళ మీరు 2-man కమిటీ వేశారు, ఎంక్వైరీ కమిటీ వేశారు. ఎట్లా వేశారు? మరి మీకు అధికారమే లేదని మీరు చెప్పారు కదా, మరి లేనప్పుడు. అందుకని ఇదంతా ఏంటి అనంటే 3 పార్టీలు ఒక సిరుల గని లాంటి ఒక సంస్థని సంక్షోభంలోకి, దాని ఉనికిని ప్రమాదంలోకి నెట్టేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం.